చేపిస్తారని అడుగుతున్నారు. అసలు అంత స్వామివారి మీద భక్తితో కొందరైతే కొన్ని వందల కిలోమీటర్లు నడిచొచ్చామేమని చెప్తున్నారు. ఈ దురదృష్టకర సంఘటన నన్ను చాలా కలిసివేసింది. అసలు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా భక్తులకి మేము హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మీ ద్వారా శ్రీవారి భక్తులందరికీ, ఎందుకంటే విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు, శ్రీవారి భక్తుల పరిస్థితి ఏమి, మీరు ఏం చేస్తున్నారని. కాబట్టి మేము రాత్రి నుంచి మానిటర్ చేస్తున్నాం. ఈరోజు రాత్రి ఉదయం 3 వరకు ఇక్కడే ఉన్నాను. వెళ్ళి మొత్తం అన్ని మానిటర్ చేసుకునేసి ఇప్పుడు వస్తే డాక్టర్లతో మాట్లాడితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి మీ ద్వారా శ్రీవారి భక్తులకి తెలియజేస్తున్నాను, టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే కొండకు వెళ్ళాలని ఆంక్షలు పర్వదినాలప్పుడు విధించడం కూడా ఇలాంటి సంఘటనలకు కారణమని గతంలో కూడా విమర్శలు వచ్చాయి. ఆ పద్ధతినే మళ్ళీ మీ పాలక మండలి కూడా కంటిన్యూ కావడం చేయడం కూడా ఈ స్టాంపిడ్ రీజన్ అని. పర్వదినాలు వైభవంగా జరగాలి, కుంభమేళా జరగబోతోంది, విశేషంగా తరలిని ఆహ్వానిస్తారు. తిరుమలకు మాత్రం టికెట్ కలిగిన భక్తులే అనేది ఆంక్ష ఎంతో జస్టిఫైడ్. అది అంటే తప్పుడు ప్రచారం. టికెట్ ఉన్న టోకెన్ ఉన్న భక్తులకి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరన్నా తిరుమల క్షేత్రానికి రావచ్చు. తిరుమల క్షేత్రం మంది, దాన్ని అరికట్టే శక్తి కానీ దాన్ని అక్కడికి రావద్దని చెప్పే అధికారం కానీ ఎవరికి లేదు. ఈ 7 కొండలు మనది, 7 కొండల వాడు మనవాడు, 7 కొండల వాడు అందరివాడు. కాబట్టి అక్కడ రావద్దని చెప్పే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున నిన్న ఉదయం కూడా చైర్మన్ గారు మేము పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. టోకెన్ ఉన్న వారికి దర్శనం అవుతుంది, మిగతా వారు కొండకి రావచ్చు అని చెప్పి. ఎందుకంటే చాలామందికి సెంటిమెంట్, మాకు దర్శనం కాకపోయినా పర్లేదు, అఖిలాండం దగ్గర